ఓం నమో వెంకటేశాయ. శ్రీరామం జగదేకవీరమమలం సీతామనోహారిణం కౌసల్యావరనందనం సురనుతం కాకుత్స్థవంశోద్భవం లోకానామభివాంఛితార్థఫలదం కారుణ్యకల్పద్రుమం వందేహం జనఘోరపాపనికరధ్వంసవ్రతం రాఘవం. ఈ సమస్త ప్రపంచమునకు అధిపతి, జనుని యొక్క పాపములను హరించి కోరిన వరములను ప్రసాదించేటటువంటి వరప్రదాత, కాకుత్స్థ వంశోద్భవుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 476వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా రామదాసు వారి సంకీర్తన అయినటువంటి రామభద్ర రారా రామచంద్ర రారా అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రారా రామచంద్ర రారా రామభద్ర రారా రామచంద్ర రారా తామరసాలోచన సీతా సమేత రారా రామభద్ర రారా రామచంద్ర రారా తామరసాలోచన సీతా సమేత రారా రామభద్ర రారా రామచంద్ర రారా. ముద్దుగారగా నవమోహనాంగరార ముద్దుగారగా నవమోహనాంగరార అద్దపు చెక్కిల్లవాడ అంబుజాక్షరార ముద్దుగారగా నవమోహనాంగరార అద్దపు చెక్కిల్లవాడ అంబుజాక్షరార రామభద్ర రారా రామచంద్ర రారా తామరసాలోచన సీతా సమేత రారా రామభద్ర రారా రామచంద్ర రారా. మంచి ముత్యముల పేరు మెరయుచుండరారా పంచదార చిలక నాతో పలుకుదువురారా మంచి ముత్యముల పేరు మెరయుచుండరారా పంచదార చిలుక నాతో పలుకుదువురారా పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరారా పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరారా పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరారా గట్టిగా కౌసల్యముద్దు పట్టివేగరారా రామభద్ర రారా రామచంద్ర రారా తామరసాలోచన సీతా సమేత రారా రామభద్ర రారా రామచంద్ర రారా.
కన్న తండ్రి రారా నిన్ను మానలేనురా నీలవర్ణరారా కన్నుల పండుగ కందు కన్న తండ్రి రారా అందెల రవళి చేత సందడింపరారా అందెల రవళి చేత సందడింపరారా కుందనపు బొమ్మయంతో అందగాడరారా రామభద్రరారా రామచంద్రరారా తామరసాలోచన సీతా సమేతరారా రామభద్రరారా రామచంద్రరారా జగములకు ఆది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు ఘల్లు ఘల్లు మణిరారా జగములకు ఆది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు ఘల్లు ఘల్లు మణిరారా సామగానలోల నా చక్కనయ్యరారా సామగానలోల నా చక్కనయ్యరారా సామగానలోల నా చక్కనయ్యరారా రామదాసునేలిన భద్రాద్రివాసరారా రామభద్రరారా రామచంద్రరారా తామరసాలోచన సీతా సమేతరారా రామభద్రరారా రామచంద్రరారా 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం
అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఉద్యానాని హి సాయాహ్నే క్రీడిత్వోపరతైర్నరైః సమంతాత్ పరిధావద్భిః ప్రకాశంతే మమాన్యథా తాన్యద్యానుర్దంతీవ పరిత్యక్తాని కామిభిః. అయోధ్యానగరం నుండి వశిష్ఠ మహర్షి పంపించినటువంటి దూతలు కేకయ రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజగృహము అనే పట్టణంలో ఉన్న భరతుల వారికి వశిష్ఠుల వారి యొక్క సందేశంగా వెంటనే బయలుదేరి అయోధ్యానగరానికి రావాలి అని తెలియజేయటం. మరి అక్కడ భరతులు వారి యొక్క మేనమామను తాతగారిని కూడా అనుమతి అడిగి వారు మరి తన మేనల్లుడు అలాగే మనుమడు బయలుదేరుతున్నాడని చెప్పి ఆయనకు తాము ఇవ్వదలిచినటువంటి బహుమతులన్నింటినీ కూడా ఇచ్చి చతురంగ బలములను సిద్ధము చేసి జాతి అశ్వములు అదేవిధంగా శ్రేష్టమైనటువంటి గజములు మొదలైనవన్నింటినీ కూడా వస్తువులు సంపదలు అన్నింటినీ కూడా ఇచ్చి అమాత్యులను కూడా తోడు పంపించి అయోధ్య నగరానికి బయలుదేరదీశారు. మరి కేకయ రాజ్యం నుండి బయలుదేరినటువంటి భరతుడు అయోధ్య నగరానికి రావటానికి 7 రోజులు పట్టింది. 7 రాత్రులు గడిచి 8వ రోజు ఉదయానికి అరుణోదయ సమయానికి అయోధ్య నగరానికి సమీపంలోకి చేరుకున్నాడు. అయోధ్య నగరాన్ని చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా సరే దూరం నుండి చూసినా ఆ అయోధ్య నగరము ఎంతో కోలాహలంగాను ఎంతో ఆనందోత్సాహాలతో ఉండే అయోధ్య నగరము. మరి ఆనాడు భరతుడు దూరం నుండి ఆ అయోధ్య నగరాన్ని చూస్తూ ఉంటే అటువంటి ఆనంద ఉత్సాహాలు ఏమీ కనిపించలేదు. ఎందుకు అంటే ఎల్లప్పుడూ అయోధ్య నగరంలో ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. జనులందరూ కూడా కళకళలాడుతూ చక్కగా ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. మరి అలా జనులందరూ 10 మంది కలిశారు అంటే అక్కడ బాగా శబ్దము వినిపిస్తూ ఉంటుంది కదా. అందుకనే
ఆ ముందు శ్లోకంలో అన్నారు కదా, అక్కడ ఇంతకుముందు ఏ శబ్దం అయితే వినపడుతూ ఉన్నదో ఆ శబ్దము అయోధ్యాయాం పురాశబ్ద శ్రూయతే తుములో మహాన్ సమంతాన్ నరనారీణాం తమధ్య నశృణోమ్యహం అని అంటూ పూర్వము అయోధ్యానగరానికి అల్లంత దూరం నుండే అయోధ్యానగరంలో వినిపించేటటువంటి ఆ జనుల యొక్క స్త్రీలు పురుషులు వారందరి యొక్క ఆనందోత్సాహాలతో కూడినటువంటి ధ్వనులు, హర్షధ్వానములు వినిపిస్తూ ఉండేవి. అటువంటి హర్షధ్వానములు ఏవి కూడా ఈనాడు వినిపించడం లేదే అని భరతుడు మరి ఆ దూరం నుండి అయోధ్యానగరాన్ని చూచి అనుమానంగా ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ తనతో పాటు వచ్చినటువంటి తనను తీసుకువచ్చిన వాడు, అలాగే ఆ మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఆ సారథి ఉన్నాడు కదా, ఆ సారథిని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే సారథికి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు, అలాగే ఎందుకు వేగంగా వెళ్ళాలనే విషయాన్ని కూడా జాగ్రత్తగా చెప్పి పంపించుంటారు. కావున హుటాహుటిన ఆ విధంగా కైకేయి రాజ్యం నుండి భరతుణ్ణి అయోధ్యానగరానికి తీసుకురావడానికి కారణము, అలాగే అయోధ్యానగరం ఈ విధంగా గోచరించడానికి కారణము, ఇవన్నీ కూడా భరతునికి అనుమానాన్ని కలుగజేస్తూ అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి, అడుగుతూ ఉన్నాడు. ఇంతకు ముందులాగా వినపట్టలేదేమి, ఆనందోత్సాహాలతో కూడినటువంటి ధ్వని అని అంటూ సాయాన్నే గతే సతి, అంతేకాదు రాత్రి అయినదంటే చాలు ఆ ఉద్యానవనాల్లో అక్కడ వాళ్ళందరూ కూడా విహరిస్తూ ఉండేవాళ్ళు. మరి విహరిస్తున్నటువంటి ఆ ప్రేమికులు, అదేవిధంగా అనురాగవంతులైనటువంటి వారు, వీరందరూ కూడా సాయాన్నే గతే సతి, సాయంకాలం గడిచిన తర్వాత రాత్రి అయినది అని అంటే ఇంకా రాత్రిపూట క్రీడిత్వా ఉపరతై, చక్కగా ఉద్యానవనాల్లో విహరించి, ఉద్యానవనము అంటే నగరం అంటే వనము, అరణ్యము కాకుండా అరణ్యానికి సమీపంలో రాజుల చేత ప్రత్యేకముగా నిర్మితమై రాజుల చేత పోషింపబడేదాన్ని ఉద్యానవనము అంటారంటే విహరించడానికి యోగ్యంగా తయారు చేసుకున్నటువంటి వనము. అటువంటి ఉద్యానవనాల్లో క్రీడిత్వా ఉపరతై, చక్కగా రాత్రిపూట తమ తమ వారితోటి ఆనందించి విహరించి ఇంకా విరమించినటువంటి ప్రాతకాలం అయ్యింది, ఇంకా మనం వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి వారైన పరిదావద్భి, తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నటువంటి వారైన, అంటే ఆ ఉద్యానవనాల్లో రాత్రి అంతా కూడా చక్కగా విహరించి ప్రాతకాలం అయ్యినది అంటే తమ తమ కార్యములు ఉంటాయి కావున వారు వారి వారి ఇళ్లకి వెళ్ళిపోవడానికి ఉపక్రమించినటువంటి వారైన నరైహి, మనుషుల చేత ఆ ప్రజలతోటి ఆ అయోధ్యానగర వాసులు ఎవరైతే ఉన్నారో వాసుల చేతి ఉద్యానాన్ని మమ అన్యథా ప్రకాశంతే, పూర్వము ఈ విధంగా ఉద్యానవనాలు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉండేవి. అంటే రాత్రి అయినది అంటే చక్కగా విహరించేటటువంటి వారు, వాళ్ళందరూ విహరించేవాళ్ళు, తెల్లవారుతున్నది అంటే ఆ విహరించే వాళ్ళందరూ కూడా వారి వారి ఇళ్లకు వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగా సరస సల్లాపాలు ఆడుకుంటూ చక్కగా ఆనందంగా విహరించేటటువంటి జంటలతోటి ఉండేటటువంటి ఆ ఉద్యానవనములు పూర్వం ఎంతో కళాకాంతులతో కనిపిస్తూ ఉండేవి. అవి ఈరోజు కామిభి పరిత్యక్తాని, అటువంటి రసికుల చేత అనురాగవంతుల చేత విడిచిపెట్టబడినవై, అంటే వాళ్ళెవరూ కూడా అక్కడ కనిపించకపోవడం చేత అద్య అనురుదంతివా, ఆ ఉద్యానవనములన్నీ కూడా ఖాళీగా ఎవ్వరూ లేక ఏడుస్తున్నట్లుగా ఉద్యానవనములు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకని ఎవరు విహరించగలుగుతారు, ఎవరైతే ఆనందంగా ఉంటారో వారు విహరించగలుగుతారు, ఎవరైతే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళు ఆనందంగా విహరించడం అనేది జరుగుతుంది. కానీ ఎవరికైతే మానసికమైనటువంటి ప్రశాంతత, అదేవిధంగా సామాజికంగానూ ఆ రాజ్యంలోనూ కూడా సుఖమనేది ఉండదో అక్కడ ఎవరు విహరించలేరు కదా, భయంతో ఉంటూ ఉంటారు కదా. మరి అలాగా అయోధ్యానగరంలో పూర్వం ఎప్పుడూ కూడా విహరిస్తూ ఉండేటటువంటి ఆ జనుల చేత విహరించబడేటటువంటి ఉద్యానవనములు ఈనాడు చాలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అలా ఖాళీగా కనిపిస్తున్నాయి దేనికి ఈ విధంగా ఉన్నాయి అని అడుగుతూ అరణ్యభూతే వపురి సారథే ప్రతిభాతి మే,
ఇంకొక మాటలో చెప్పేస్తున్నాడు. సహజంగా అయితే అరణ్యంలో జంతువుల యొక్క బెడద ఉంటుంది, ఆ క్రూర జంతువులు హింసిస్తాయి అని చెప్పి, లేకపోతే ఏమైనా రాక్షసుల యొక్క బెడద ఉంటుందని అరణ్యంలో ఎవరు విహరించరు. కానీ ఉద్యానవనములు విహరించడం కోసమే ఏర్పాటు చేయబడినటువంటివి. కానీ ఈనాడు అయోధ్యానగరము అరణ్యభూతేవ పురీ ప్రతిభాతి సారథే. ఓ సారథి, ఈనాడు మా అయోధ్యానగరము అరణ్యములాగా కనిపిస్తూ ఉన్నది. నిర్జన ప్రదేశంలో ఏ విధంగా అయితే మౌనము తాండవిస్తూ ఉంటుందో, నిశ్శబ్దంగా ఉంటుందో, అంతటి నిశ్శబ్దము ఈ అయోధ్యానగరంలో కనిపిస్తూ ఉన్నది. దూరం నుంచి ఎప్పుడు ఆనందాలతో దీపముల యొక్క కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి అయోధ్యానగరము ఏమీ లేకుండా చాలా శూన్యంగా చీకటితోటి నిశ్శబ్దంగా అడవిలాగా కనిపిస్తూ ఉన్నది. నిశ్శబ్దం అనేది ప్రశాంతతను ఇస్తుంది, కానీ మితిమీదినటువంటి ఎక్కువగా ఉండే నిశ్శబ్దము, ఎక్కువసేపు ఉండే నిశ్శబ్దాన్ని కూడా భరించడం కష్టం. అది కూడా భయంకరంగానే ఉంటుంది. అందులోనూ కూడా ఎక్కువగా ఎప్పుడూ సందడిగా ఉండేటటువంటి ప్రదేశములు నిశ్శబ్దంగా ఉన్నాయి అంటే ఆ ప్రదేశాలు చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తాయి. మనం కరోనా సమయంలో అటువంటి సన్నివేశాలు చాలా చోట్ల చూసాం. ఎక్కువగా ఎక్కడైతే జనులతోటి సందడిగా ఉండేటటువంటి ప్రదేశములు ఉంటాయో, ఆనందోత్సాహాలతో ఉండే ప్రదేశాలు ఉంటాయో, అక్కడ కనీసం ఒక్క మనిషి కూడా కనిపించకుండా ఉంటే మరి ఆ ప్రదేశాన్ని చూడటానికి ఎంత భయంగా ఉంటుంది. ఏం జరుగుతోంది, భవిష్యత్తు ఏమిటి అని మనస్సులో బాధ, భయము కలుగుతాయి కదా. మరి అలాగే ఇక్కడ అయోధ్యానగరం ఎప్పుడూ కూడా ఆనందోత్సాహాలతోటి చక్కగా ఉండేటటువంటి అయోధ్యానగరము పూర్తిగా నిశ్శబ్దమైపోయి అలాగా శోకిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఏమిటి దీనికి కారణము అని చెప్పి మరి దూరము నుండి అయోధ్యానగరాన్ని చూచినటువంటి భరతుడు సారథిని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ నహ్యత్రయానైర్దృశ్యంతే నగజైర్నచ వాజిభిః నిర్యాంతో వాభియాంతో వా నరముఖ్యాయధాపురం. అయోధ్యానగరంలో ఎప్పుడూ కూడా అయోధ్యానగరంలోకి వెళ్ళేటటువంటి వారు, అయోధ్యానగరం నుండి బయటకు వచ్చేవారు, ఏదో పని మీద వెళ్ళేవారు, పని పూర్తి చేసుకుని చక్కగా కార్యములను చక్కబెట్టుకుని వచ్చేవారు. అలాగే ఈ రక్షణ వ్యవస్థలో ఉండేటటువంటి వారు, ఇతరులు, వర్తక వ్యాపారులు వీళ్ళందరూ కూడా చక్కగా వారి వారి ఆ వాహనముల మీద, గుర్రముల మీద, ఏనుగుల మీద అలా లోపలికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, బయటకు వచ్చేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఉండేది. అత్ర ఈ అయోధ్యానగరంలో నరముఖ్య, ప్రధానమైనటువంటి ఆ నగర నాయకులు, గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యథాపురం, పూర్వము యానై నిర్యాంతహవా అభియాంతహవా నదృశ్యతే. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆ నగరంలోకి వెళుతూ వస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా ఈనాడు కనిపించడం లేదు. గజైహి నదృశ్యంతే, పోని నడుచుకుంటూ వెళుతూ రాకపోయినా ఏనుగుల మీద వస్తూ వెళుతూ ఉంటారు. అంతేకాదు ప్రాతకాలమైనది అని అంటే ఏనుగులను తీసుకువెళ్ళి, ఏనుగులను, గుర్రమును, ఈ కొన్ని బలములను ఆ అంతఃపురం దగ్గరకు తీసుకువెళ్ళి మహారాజుకి మంగళ వాయిద్యములతోటి నిద్ర లేవటం, మేలుకొలుపు చేయటం అనేది ఉంటుంది. మరి ఆ విధంగా ఆ మహారాజుకి మేలుకొలుపు చేయటానికి కానీ, లేకపోతే మేలుకొలుపు చేసి తిరిగి వచ్చేటటువంటివి కానీ ఆ గుర్రములు, ఏనుగులు, వీటితో కూడినటువంటి గ్రామ పెద్దలు కానీ, అంతఃపుర సేవకులు కానీ వీళ్ళెవరూ కూడా నదృశ్యంతే, కనిపించడం లేదు. వాజిభి అంటే గుర్రములతో అన్నమాట. వేటితోటి కూడా ఎవ్వరూ తిరుగుతున్నట్లుగా కనిపించటం లేదేమి అని అంటూ, ఉద్యానాని పురాభాంతి మత్త ప్రముదితాని చ జనానామృతి సంయోగేపి అత్యంత గుణవంతి చ. అంతేకాదు, పోనీ జనులందరూ అంటే ఏదో ఉత్సవంలో వాళ్ళందరూ కూడా ఆ ఉత్సవంలోనే పడిపోయి అక్కడెక్కడో మారుమూల ఎక్కడో ఉన్నారు, అందుకని వారి శబ్దం ఎక్కడా వినిపించడం లేదు అని అనుకోవచ్చునేమో. ఎందుకంటే అందరూ ఒకచోటే గుమ్మిగూడి దూరంగా ఎక్కడో కనుక ఉన్నట్లయితే మరి ఇంత దూరానికి వారి యొక్క శబ్దం వినిపించకపోవచ్చును అని అనుకోవచ్చు. కానీ
ఈ అయోధ్యానగరం దగ్గర ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతి కూడా శోకిస్తున్నట్లుగానే ఉన్నది అని అంటున్నాడు. ఎలాగా అంటే ఉద్యానాన్ని పురాభాంతి మత్త ప్రముదితానిచ అంటూ పూర్వము ఉద్యానవనములు ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యానగర సమీపంలో ఉన్నటువంటి ఉద్యానవనములు మత్తాని ప్రముదితాని మదించినటువంటి పక్షుల యొక్క కిలకిలారామములతోటి అవి ప్రముదితాని ఎంతో ఆనందించినట్లుగా కనిపిస్తూ ఉండేవి. సహజంగానే ప్రాతకాలమైనది అంటే తెల్లవారుజామున పక్షుల యొక్క కూతలు కూస్తూ అరుణోదయ సమయం కంటే ముందు అరుణోదయ సమయంలోనూ కూడా పక్షుల కూతలు చాలా బిగ్గరగా పెద్దగా వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ ఉద్యానవనములలో మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తెల్లవారుతున్నది అని చెప్పి మనకంటే కూడా ముందు ఆ పశుపక్ష్యాదులు గ్రహిస్తాయి. వాటికి ఏమీ కూడా గడియారం లాంటివి ఇది ఉండదు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు అదే సమయానికి పక్షులు ఆ విధంగా గట్టిగా బిగ్గరగా కూస్తూ ఉంటాయి. మరి అలాగా ఎప్పుడు కూసినా కుయ్యకపోయినా ప్రాతకాలంలో ఆ అరుణోదయ సమయంలో కూచేటటువంటి పక్షులు ఆనందోత్సాహాలతో కిలకిలారామములు చేసేటటువంటి పక్షులు కూడా ఈనాడు ఈ అరుణోదయ సమయంలో అయోధ్యానగరానికి సమీపంలో ఉన్న ఈ ఉద్యానవనంలో ఎందుకని ఏ పక్షులు కూడా కుయ్యటం లేదు, వాటి యొక్క కిలకిలారామములు చెయ్యటం లేదు. అంతేకాదు ప్రముదితాని జనానాం రతి సంయోగేషు అత్యంత గుణవంతిచ భాంతి. అలాగే ఆ జనులు అందరూ ఆనందోత్సాహాలతోటి ఆ ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉంటే, అనురాగంతో ఉంటూ ఉంటే వారి యొక్క ఆనందాన్ని చూచి కూడా ఈ పక్షులు కూస్తూ ఉంటాయట. ఇలాగా ఆ ఉద్యానవనంలో పక్షుల యొక్క కూతలు ఏమాత్రం అంటే ప్రాతకాలంలో కూడా మధ్యాహ్నం అయితే పక్షుల యొక్క కూతలు వినిపించకపోవచ్చు, కానీ ప్రాతకాలంలో తప్పనిసరిగా పక్షులు కూస్తాయి. కావున మరి తప్పనిసరిగా వినిపించవలసినటువంటి ఆ పక్షుల యొక్క కూతలు ప్రాతకాలంలో కూడా ఈ ఉద్యానవనాల్లో వినిపించటం లేదు. అదేవిధంగా ఆ జనులు కూడా ఆనందోత్సాహాలతో విహరించేటటువంటి జనుల యొక్క ఆనంద ఉత్సాహాలు, ఆ హర్షధ్వానాలు కూడా ఉద్యానవనంలో వినిపించడం లేదు. పూర్వము ఉద్యానవనాలన్నీ కూడా విహరించడానికి అనుకూలంగా కనిపించేవి, ఆనందంగా ఉండేవి. కానీ ఈ ఉద్యానవనములు కూడా ఈ ప్రకృతి కూడా విలపిస్తున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. విహరించడానికి యోగ్యంగా అనిపించటం లేదు. దీనికి కారణం ఏమిటి అని అడుగుతూ తాన్యేతాన్యద్య పశ్యామి నిరానందాన్ని సర్వశః స్రస్తపర్ణేరనుపథం విక్రోషద్భిర్వద్రుమైః. తాని అప్పుడు అంతటి ఆనందంగా ఉండేటటువంటి ఈ ఉద్యానవనములే ఇప్పుడు ప్రస్తవరై రాలిపోయినటువంటి ఆకులతోటి, అంటే పక్షుల కూతలు వినిపించకపోవటమే కాదు, మరికొన్ని దుశ్శకనములు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే ఆకులన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి. అదేంటండి, చెట్లకు ఆకులు రాలటం మామూలే కదా, సహజమే కదా అనిపిస్తుంది. కానీ శిశిర ఋతువులో చెట్ల యొక్క ఆకులు రాలటం అనేది సహజమే. కానీ అది వసంత ఋతువు. మరి వసంత ఋతువులో కూడా చెట్ల యొక్క ఆకులు రాలిపోవడం ఏమిటి అంటే అది ప్రకృతి వైపరీత్యాన్ని సూచిస్తూ ఉన్నది. కావున అది దుశ్శకునమే అని భరతుడు పసిగడుతున్నాడు. చూడండి, భరతుడు ఎంత నిశితంగా అన్నింటినీ కూడా గమనిస్తున్నాడో. తనకు వచ్చినటువంటి కళ అంటే ఆ కేకయ్య రాజపురంలో ఉన్నప్పుడు తనకు ఆ రాత్రిపూట దశరథుడి గురించి వచ్చినటువంటి దుస్వప్నము, అదేవిధంగా తనను తీసుకువెళ్ళడానికి హుటాహుటిన తరలి వచ్చినటువంటి దూతలు, అలాగే తనను వెంటనే బయలుదేరదీయటము, ఇవన్నీ అలాగే కనిపిస్తున్నటువంటి శకునములు, ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే ఏదో జరిగింది, కానీ వీళ్ళెవరూ నాకేమీ చెప్పకుండా దాస్తున్నారు, నాకు తెలియనీయటం లేదు అనే విషయం భరతుడికి అర్థమవుతున్నది. అందుకనే భరతుడు ఆ సారథిని అడుగుతూ తాన్యద్య ప్రస్తవరై, మరి ఈ ఉద్యానవనంలో ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి ఆకులు కూడా అన్నీ కూడా రాలిపోయి ద్రుమై మోడుబారిపోయినట్లుగా అటువంటి చెట్లతోటి నిరానందాన్ని ఏమాత్రము పుష్పములు కానీ ఫలములు కానీ పత్రములు కానీ లేకుండా అలాగా మోడుబారిపోయినట్లుగా ఉన్నటువంటి ఆనందము లేకుండా ఉన్నటువంటివై
అనుపదం సర్వశః పశ్యామి. ఈ మార్గానికి ఇరుప్రక్కల ఉన్నటువంటి చెట్లు కూడా ఆ విధంగా మొడుబారిపోయి ఉన్నాయే, ఆకులు కూడా లేకుండా ఉన్నాయి. అంతటా కూడా ఈ విధంగా అమంగళకరంగానే కనిపిస్తూ ఉన్నది. ఏమిటి దీనికి కారణము అని అంటూ, నాద్యాపి శ్రూయతే శబ్దః మత్తానాం మృగపక్షిణాం సంరక్తాం మధురాం వాణీం కలం యాహరతాం బహు. సామాన్యమైనటువంటి పక్షులే కాదు, మధురమైనటువంటి కూతలు ఇచ్చే పక్షులు ఏవైతే ఉన్నాయో అవి మత్తానాం సంరక్తాం మధురాం వాణీం, తమకు ఇష్టమైనటువంటి ఫలములను తిని వాటిని ఆస్వాదించి ఆ ఆనందంతో కూసేటటువంటి పక్షులు, కోయిలలు మొదలైనటువంటి నెమళ్ళు మొదలైన పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధ్వని అనేది వినిపించడం లేదు. వాణీం బహుకలం వ్యాహరతాం మృగపక్షిణం. పైగా ఆ శబ్దములు ఏవో చాలా బిగ్గరగా వినిపించడమో లేకపోతే కొద్దిగా వినిపించడమో కాదు, అవి వినడానికి చాలా ఇంపుగాను మధురంగాను మృదువుగాను వినిపిస్తూ ఉంటాయట. అటువంటి శబ్దములు ఏ కాకో గట్టిగా అరుస్తూ ఉంటే అబ్బా వినలేకపోతున్నాం అనిపించవచ్చు, కానీ కోకిల సన్నగా కూస్తూ ఉంటే వినాలి అనిపిస్తుంది కదా. అలాగా బహుకాలం చాలా మధురంగా, అంటే అవ్యక్తంగా కూసి కుయ్యనట్లుగా వినాలి అని అనిపించేట్లుగా చెవులు రిక్కించి వినేట్లుగా ఉన్నటువంటి మృగపక్షిణాం శబ్ద, మృగముల యొక్క పక్షుల యొక్క అంటే చిలుకలు గోరింకలు కోయిలలు వీటి యొక్క శబ్దములు అదేవిధంగా కొన్ని మృగముల యొక్క శబ్దములు ఇవేవైతే ఉన్నాయో అవి అద్య అపి నశ్రూయతే, ఇప్పటికీ వినిపించటం లేదు. ఏమిటి దీనికి కారణము? ఈ విధంగా ప్రకృతి కూడా విలపిస్తున్నట్టుగా ఏడుస్తున్నట్టుగానే కనిపిస్తున్నది అని అంటూ, చందనాగరు సంపృక్త ధూప సమ్మూర్ఛితోతుల ప్రభాతి పవన శ్రీమాన్ కిన్ను నాద్య యథాపురం. ఇంకా ఆ పట్టణాన్ని చూస్తూ ఉంటే పట్టణం నుంచి ఆనందోత్సాహాలతో కూడిన హర్షధ్వానములు వినిపించడం లేదు, దీపములేవి కూడా కనిపించడం లేదు. అలాగే ఆ వనములలో ఉన్నటువంటి పక్షులు కూడా కుయ్యటం లేదు, ఆకులు లేవు, పుష్పములు ఫలములు ఇవేమీ లేవు. ఈ విధంగా అంతా బాధాకరంగా కనిపిస్తున్నది. అంతేకాదు ఇవన్నీ పోనీ ఇలా ఉన్నప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా మనుషులు వారి వారి ఇళ్ల ముందు ఆ స్త్రీలు చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఇవంతా కూడా చేస్తూ ఉంటారు కదా. మరి అటువంటి ధ్వనులు కానీ లేకపోతే దూరం నుండి ఆ విధంగా అలంకరించినటువంటి దృశ్యములు కానీ అవేమీ కూడా కనిపించడం లేదే అని అంటూ, చందనాగరు సంపృక్త, చందనము అదేవిధంగా అగురు వీటితోటి కలిసినటువంటి ధూప సమ్మూర్ఛిత, ధూపముల యొక్క పొగలు అంటే ఆ సాంబ్రాణి మొదలైనటువంటి పొగలతోటి అతులహ శ్రీమాన్ పవన, వాటితో కూడినటువంటి సంపన్నుడైనటువంటి వాయుదేవుడు గాలి అని అంటున్నాడు. అంటే అయోధ్యానగరము నుండి వచ్చేటటువంటి గాలి, అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఇళ్లలో వేసిన ఆ ధూపములు అదేవిధంగా చందనముల యొక్క లేపనములు వాటి గుండా ప్రసరించి అయోధ్యానగరం నుండి గాలి వస్తున్నది అంటే అది సుగంధభరితంగాను చల్లగాను చాలా గొప్పగాను గొప్పగాను అనిపించేదిట. మరి అటువంటి వాయుదేవుడు అటువంటి గాలి ఈనాడు సాధారణంగా వెచ్చగా అనిపిస్తూ ఉన్నది. ఏమిటి దీనికి కారణము అని అంటూ, అద్య కిన్నున ప్రభాతి, ఈ విధంగా విచడం లేదేమిటి అని అంటూ, భేరీ మృదంగ వీణానాం కోణ సంఘట్టిత పునః కిమద్య శబ్దో విరత సదా దీనగతి పురా. గుర్తుపెట్టుకోవలసింది మనం అంటే ఇక్కడ భారతుడు చూస్తున్నటువంటి సన్నివేశములు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యములు అన్నీ కూడా అమంగళకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం కూడా ఇటువంటి అమంగళకరమైనటువంటి దృశ్యములు కనిపించకుండా మన ఇళ్ల ముందు కానీ మన ఇంట్లో కానీ మనం జాగ్రత్త పడాలి అనేది దీని యొక్క తాత్పర్యంగా మనం గ్రహించాలి. అంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఉండటం కానీ, ఇంట్లో దీపం పెట్టుకోవటం కానీ, అదేవిధంగా వీధిని వాటిని
శుభ్రంగా ఉంచుకోవటం కానీ ఇవన్నీ కూడా శుభకరంగా ఉంటాయి. ఇవి లేకుండా అలా చెత్తాచెదారంతో అలా ఉన్నట్లయితే, లేకపోతే ఇంట్లో దీపం లేకుండా ఉన్నట్లయితే, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉన్నట్లయితే అది అమంగళకరము అని అన్నారు. ఎందుకు అంటే సాక్షాత్తుగానే మనం అనుకోవచ్చు, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఎప్పుడు ఉంటారు అంటే కొన్ని సందర్భంలో ఎవరైనా గతించినప్పుడు ఆ 10 రోజులు కూడా ఇంటి ముందు ముగ్గు వేయటం మానేస్తారు. ఆ తరువాత ఆ ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం శుభస్వీకారం జరిగిన తర్వాత అప్పుడు అవి చేస్తూ ఉంటారు. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అమంగళకరమైనటువంటి సందర్భాలలో ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా సామాన్యమైనటువంటి సందర్భంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో దేనికైనా అటువంటి విషయాల్లోనే సంధ్యాకాలం అవుతున్నది వెంటనే ముగ్గు వెయ్యేనో, లేకపోతే దీపారాధన చేయమనో, అలాగా సింహద్వారం తెరిచి ఉంచమనో ఇలాగ మనకు చెప్పటం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంగళకరంగానే ఉండాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మంగళకరమైనటువంటి వాతావరణము, మంగళకరమైనటువంటి గృహము మనకు శుభమును మంగళములను కలుగజేస్తాయి. అమంగళకరంగా ఉన్నట్లయితే అటువంటి ఫలితములే వస్తాయన్నమాట. అంతేకాదు మనకు పురాణాల్లో కూడా స్కంద పురాణంలో వాటిలో చెబుతారు, ఏ సాయంత్రం పూట సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అలా ఆకాశంలో తిరుగుతూ ఉంటుందట. ఇదేదో మనం ఊరికినే చెప్పుకోవటం కాదు, ఇది స్కంద పురాణంలో ఉన్నటువంటి విషయం. లక్ష్మీదేవి విహరిస్తూ ఉంటుందట. ఏ ఇంటి ముందు అయితే అలా ముగ్గు వేసి ఏ ఇంట్లో అయితే దీపం పెట్టబడి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తాను ప్రవేశిస్తుంది అని అన్నారు. ఏ ఇంట్లో అయితే ఆ విధంగా ఉండదో ఆ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెబుతారు. అందుకనే మనం దీపోత్సవంలో కానీ లేకపోతే ముఖ్యంగా కార్తీక మాసం అటువంటిప్పుడు ప్రత్యేకంగా ఖచ్చితంగా దీపములను ఉంచుతూ ఉంటాం. ఈ విధంగా మంగళకరమైనటువంటి సన్నివేశములు ఎల్లప్పుడూ ఉండాలి. అలా లేదు అంటే ఏదో అమంగళం జరిగింది అని సూచన చేస్తున్నట్లు మరి ఇక్కడ భరతుడికి ఆ విధమైనటువంటి సన్నివేశములు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రతి విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇలా మనం ప్రత్యేకంగా మన ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు కొన్ని అయితే, అంటే శుభకార్యములు మంగళకార్యములు కొన్ని అయితే ప్రకృతి కూడా మంగళప్రదంగా ఉంటుంది. లేని పక్షంలో ఏదైనా జరగకూడదు జరిగితే ప్రకృతి కూడా అమంగళకరంగా కనిపిస్తుంది. ఇక్కడ భరతునికి అయోధ్యానగరంలో అన్నీ అంటే దీపములు ముగ్గులు ఇవేవి కనిపించడం లేదు. అలాగే ప్రకృతిలో కూడా ఈ పశుపక్ష్యాదులు కూడా విలపిస్తున్నట్లుగానే ఉన్నాయి తప్ప ఆనందోత్సాహాలు కనిపించకపోయేటప్పటికీ అనుమానంతో అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఎప్పుడు భేరీ మృదంగా ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనుల చేత శరీరంలో వేడి పుట్టిస్తే, అదేవిధంగా ఉత్సాహాన్ని ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగజేసినటువంటి ధ్వనులు అనమాట. అంటే ఆ భేరీ ధ్వని కానీ మృదంగ ధ్వని కానీ వింటూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి నాడులు కూడా అప్రయత్నంగా స్పందిస్తూ ఉంటాయి, ఉత్తేజం అనేది కలుగుతుంది. అందులోని ప్రాతకాలంలో అయోధ్యానగరంలో వాటిని వాయిస్తూ ఉంటే అందరూ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. అటువంటి భేరీ మృదంగ ధ్వనులు కానీ వీణా వేణు మొదలైనటువంటి వాయిద్యముల యొక్క ఆ మధురమైనటువంటి ధ్వని కానీ అయోధ్యానగరం నుండి వినిపించడం లేదు అని అంటే ఏదో అయోధ్యానగరంలో జరగకూడనిది జరిగింది, అదేమిటో నాకు తెలియజేయండి సారథి అని అంటూ, అనిష్టాని చ పాపాని పశ్యామి వివిధాని చ నిమిత్తాన్యమనోజ్ఞాని తేన సీదతి మే మనః. సారథి, అనిష్టాన్ని అప్రియాన్ని సూచించేటటువంటిది అంటే ఏదో తెలియనటువంటి మనకు ఇష్టం లేనటువంటి దాన్ని సూచించే విధంగా ఉన్న పాపాని అంటే క్రూరమైనటువంటి విషయములు, అమనోజ్ఞమును మనస్సుకు ఏమాత్రము కూడా ఇష్టము లేనటువంటిదైన మనస్సు యొక్క ప్రశాంతతను చెడగొట్టేటటువంటి వివిధాని నిమిత్తాన్ని అనేకమైనటువంటి కారణములు, శకునములు, సూచనలు కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు నాకు అలా కనిపిస్తున్నాయో లేకపోతే అదే జరుగుతున్నదో నాకు అర్థం కావటం లేదు. కానీ నాకు ఏది సూచినప్పటికీ కూడా ఆ విధంగానే అశుభసూచకంగానే కనిపిస్తూ ఉన్నాయి. పశ్యామి చూస్తూ అదే విధంగా కనిపిస్తున్నది నాకు. తేన మే మనః సీదతి, అందువలనే నా మనస్సు ఇంతగా పరితపిస్తున్నది, ఇంతగా బాధపడుతున్నది. ఏదో జరిగింది అని నా మనస్సు తెలియజేస్తున్నది, అదేమిటో దయచేసి నాకు చెప్పండి అని చెప్పి ఆ అయోధ్య నగరానికి సమీపానికి వచ్చినటువంటి భరతుడు సారథిని
అడుగుతూ ఉన్నాడు. మరి ఆ సారథి ఏమని సమాధానం చెప్పగలిగాడు, భరతుడు ఏ విధంగా స్పందించాడనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఉద్యానాని ఉద్యానాని సాయాహ్నే సాయాహ్నే క్రీడిత్వా క్రీడిత్వా ఉపరతైర్నరైః ఉపరతైర్నరైః క్రీడిత్వోపరతైర్నరైః క్రీడిత్వోపరతైర్నరైః సమంతాత్ సమంతాత్ విప్రధావద్భిః విప్రధావద్భిః ప్రకాశంతే ప్రకాశంతే మమాన్యథా మమాన్యథా తాన్యద్యా తాన్యద్యా అనురుదంతీవ అనురుదంతి వా పరిత్యక్తాని పరిత్యక్తాని కామిభిః కామిభిః అరణ్యభూతేవ అరణ్యభూతే వా పురీ పురీ సారథే సారథే ప్రతిభాతి మే ప్రతిభాతి మే నహ్యత్ర యానైః నహ్యత్రయానైః దృశ్యంతే దృశ్యంతే నగజైః నగజైః న చ వాజిభిః న చ వాజిభిః నిర్యాంతో వా నిర్యాంతో వా అభియాంతో వా అభియాంతో వా నరముఖ్యాః నరముఖ్యాః యథా పురం యథా పురం ఉద్యానాని ఉద్యానాని పురాభాంతి పురాభాంతి మత్త మత్త ప్రముదితాని చ ప్రముదితాని చ మత్త ప్రముదితాని చ మత్త ప్రముదితాని చ జనానాం జనానాం రతి సంయోగేషు రతి సంయోగేషు అత్యంత అత్యంత గుణవంతి చ గుణవంతి చ తాన్యేతాని తాన్యేతాని అద్య పశ్యామి అద్య పశ్యామి నిరానందాని నిరానందాని సర్వశః సర్వశః స్రస్తపర్ణైః స్రస్తవర్ణైః అనుపథం అనుపథం విక్రోశద్భిః విక్రోశద్భిః ఇవ ద్రుమైః ఇవ ద్రుమైః నాద్యాపి నాద్యాపి శ్రూయతే శబ్దః శ్రూయతే శబ్దః మత్తానాం మత్తానాం మృగపక్షిణాం మృగపక్షిణాం సంరక్తాం సంరక్తాం మధురాం వాణీం మధురాం వాణీం కలం కలం వ్యాహరతాం బహు వ్యాహరతాం బహు చందనాగరు చందనాగరు సంపృక్తః సంపృక్తః చందనాగరు సంపృక్తః చందనాగరు సంపృక్తః ధూప ధూప సమ్మూర్ఛితోతులః సమ్మూర్ఛితోతులః ధూప సమ్మూర్ఛితోతులః ధూప సమ్మూర్ఛితోతులః ప్రభాతి ప్రభాతి పవన శ్రీమాన్ పవన శ్రీమాన్ కిన్నునాద్యాం కిమ్నునాద్యా యథా పురం యథా పురం భేరీ మృదంగ భేరీ మృదంగ వీణానాం వీణానాం భేరీ మృదంగ వీణానాం భేరీ మృదంగ వీణానాం కోణ సంఘట్టితః కోణ సంఘట్టితః పునః పునః కిమద్య శబ్దః కిమద్య శబ్దః విరతః విరతః సదా దీనగతిః సదా దీనగతిః పురా పురా అనిష్టాని చ అనిష్టాని చ పాపాని పాపాని పశ్యామి పశ్యామి వివిధాని చ వివిధాని చ నిమిత్తాని నిమిత్తాని అమనోజ్ఞాని అమనోజ్ఞాని తేన సీదతి తేన సీదతి మే మనః మే మనః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకసప్తతితమే సర్గే ఏకసప్తతితమే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం.
ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి చే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా